हरिः ॐ शं नो मित्रश्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మకర రాశిలో 23వ లెసన్ ఇది, ఆఖరి లెసన్ ఇది. దీంతో మకర రాశి పూర్తయిపోతుంది. తర్వాత కుంభరాశి ప్రారంభించుకుందాం. భూమి యొక్క గ్రహదేవతను పదార్థ స్థితి నుండి పరమాత్మ స్థితికి ఉద్ధరించడమే ఉత్తరాయణము, నార్దర్న్ సోలస్టిస్ యొక్క ముఖ్యమైన ధర్మం. అంటే ఉత్తరాయణము దక్షిణాయనము కేవలము మన సాధన గురించి, మానవ పరిణామ క్రమం గురించి, మానవుని ఉద్ధరించడం గురించి మాత్రమే సాధన మార్గాలుగా ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, భూమి యొక్క గ్రహదేవత అంటే భూదేవి అంటాం కదా మనం. అదే భూదేవి అంటే భూమి మొత్తానికి కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని భూదేవి అని అంటారు. ఈ భూమి యొక్క గ్రహదేవత అని వాడేది. గ్రహదేవతను ది రైజింగ్ ఆఫ్ ది ప్లానటరీ యాంగిల్ of this earth from matter into spirit is the main function of the northern solstice. ఈ భూదేవి తాలూకు స్థితి ఏదైతే ఉంది అది దాని భూమి అంటేనే పదార్థం కదా, గ్రాస్ కదా. అది ఆ గ్రాస్ అనే స్టేట్లో పదార్థ స్థితిలో నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ, సూక్ష్మమైన కూడా వాడడానికి లేదు, పరమాత్మ స్థితికి ఉద్ధరించడమే ఉత్తరాయణ యొక్క ముఖ్యమైన ధర్మం సుమా అంటున్నారు. అంటే ఏంటి? ఉత్తరాయణ ధర్మం అనేది మనకి ఎలాగైతే పనిచేస్తుందో భూగోళానికి కూడా అలాగే పనిచేస్తుందని తెలియాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు తెలియాలి. మనకి ఎట్లాగైతే మనుషులకి ఎలాగైతే పరిణామక్రమం ఉంటుందో అట్లాగే మనం ఉన్నటువంటి భూమికి కూడా పరిణామక్రమం ఉంటుంది. భూమికి ఎలా అయితే పరిణామక్రమం ఉంటుందో ప్రతి గ్రహానికి, గ్రహాది దేవతకి కూడా పరిణామక్రమం ఉంటుంది. గ్రహాలకి ఎలాగ పరిణామక్రమం ఉంటుందో మనకి వెలుగునిచ్చేటటువంటి సౌర కుటుంబానికి అధిపతి కేంద్రమైనటువంటి సూర్యుడికి కూడా పరిణామక్రమం ఉంటుంది. ఈ సూర్యుడు ఏమవుతాడు పరిణామక్రమంలో? తర్వాత ఈ మన సూర్యుడి కన్నా కూడా సప్తఋషి మండలంలో ఉండేటటువంటి 7 సప్తఋషులను పడేటువంటి సూర్యుళ్ళు ఉంటారే, మన సూర్యుడి కన్నా కూడా ఇంకా పైన ఉండేటువంటి పరిణామ క్రమంలో ఉంటారు. అక్కడ దాటే పోల్ స్టార్ ఇంకా పై పరిణామ క్రమంలో ఉంటుంది. అట్లాగా పోతున్న కొద్ది ఇంకా పరిణామ క్రమంలో ఎక్కువ ఉండేటటువంటి నక్షత్రాలు కూడా ఉంటాయి. ఈ పరిణామ క్రమం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అందులో మన పరిణామ క్రమం నిజానికి చాలా చిన్నది. మన పరిణామ క్రమం కూడా చిన్నది అంటే చిన్నదని కూడా కాదు. ఖనిజాలతో మొట్టమొదటి మినరల్ కింగ్డమ్ అంటాం మనం. ఖనిజాలతో పరిణామం స్టార్ట్ అవుతుంది. ఆ ఖనిజాలని తర్వాత వృక్షాలు, ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ఆ పరిణామం స్టార్ట్ అవుతుంది. ఆ వృక్షాలు ఈ ఖనిజాలని తిని అవి పోషించబడతాయి. తర్వాత వృక్షాన్ని ప్లాంట్ కింగ్డమ్, తర్వాత యానిమల్ కింగ్డమ్ అంటాం. జంతువుల తాలూకు అవి ఆవిర్భవిస్తాయి. అవేం చేస్తాయి అంటే వృక్షాలని తింటాయి, ఖనిజాలని కూడా తింటాయి. అవి జంతువులు కూడా తినేటటువంటి అక్కడి నుంచే మొదలైంది. సాధు జంతువులు, క్రూర జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు సాధు జంతువులను తింటాయి. జంతు కక్షలోకి వచ్చేటప్పటికే పరిణామం కొంచెం మారింది. తర్వాత మానవ కక్షలోకి వస్తుంది, హ్యూమన్ కింగ్డమ్ అంట. వచ్చేటప్పటికి మనిషిలోకి వచ్చేటప్పటికి ఎలా ఏంటంటే మనస్సు అనేది వికసిస్తుంది. తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలకి ఆ మనస్సు వికసించి అది బుద్ధిగా వికసిస్తుంది. అది బుద్ధిగా వికసించడం అంటే వివేకం అనేది వస్తుంది వాడికి. ఆ తర్వాత నేనెవరు అనేటటువంటి భావన, నేను ఎలా పుట్టాను, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్లో వస్తాయి. ఇది మానవ పరిణామక్రమం. మానవ పరిణామక్రమం తర్వాత 5th కింగ్డమ్ అంటారు, మనది 4th కింగ్డమ్.
ఫిఫ్త్ కింగ్డమ్ అంటారు. ఫిఫ్త్ కింగ్డమ్ అంటే ఏంటంటే అది దేవతల తాలూకు లోకం, దేవతల తాలూకు పరిణామక్రమం. మన నెక్స్ట్ పరిణామక్రమం ఏంటంటే దేవతలే. అందుకే మనకు తెలియకుండా దేవతలు మనం ఆరాధిస్తూ ఉంటాం, ఎందుకంటే మన నెక్స్ట్ టార్గెట్ అదే. అయితే దేవతలకి మనస్సు మన మనస్సులాగా పనిచేయదు. మన మనసులో మన కోరికలు, మన సొంత ప్రోగ్రామ్స్, మన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఇండివిజువాలిటీ, మన పర్సనాలిటీ ఇవన్నీ ఉంటాయి మనకి మానవ తాలూకు మనస్సులో. దేవతలకి వాళ్ళు ఏ ధర్మంతో వాళ్ళు ఉంటారో ఆ ధర్మం ఒక్కటే ప్రవర్తిస్తుంటారు తప్ప ఇక ఏది వాళ్ళ మనసుకి పట్టదు. అగ్ని అంటే ఒక దేవత కదా, అది వేడిగానే ఉంటుంది, చల్లగా ఎప్పుడూ ఉండదు. అది ఎప్పుడు ఊర్ధముఖంగానే ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. నీరు ఎప్పుడు కూడా పల్లానికే ప్రవహిస్తూ ఉంటుంది. వాయువు ఎప్పుడు కూడా అలాగ ప్రసరిస్తూ ఉంటుంది తప్ప వాయువు ఎక్కడ ఆగదు. భూమి ఎప్పుడు కూడా స్టాటిక్గానే ఉంటుంది. భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది, అది వేరే విషయం. కానీ భూమి అలాగే ఉంటుంది, తిరుగుతూ ఎటో వెళ్ళి కొట్టుకుపోదు. అది అట్లాగే ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి కదా మనం నిలబడుతున్నాం. భూమి అంత స్పీడ్గా తిరుగుతున్నది అన్నమాట కరెక్టే, కానీ మనకు తెలియట్లేదు కదా. మనం నిశ్చలంగానే ఉన్నాం కదా భూమి మీద. భూమి ఇంత స్పీడ్గా తిరిగితే మనం అందరూ పడిపోవాలి కదా. చెట్లు, పొట్టులు, సముద్రాలు, నదులు అన్నీ మొత్తం కొట్టుకెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి జరగట్లేదే. ఇది భూమి ఆకర్షణ శక్తి వల్ల, ఆ భూమి తరగతి ధర్మం వల్ల. ఇది పరిణామక్రమం అంటే. ఇది ఒక పెద్ద సైన్స్. ఇది ఈ పరిణామక్రమం మనకి ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే భూమి కూడా పరిణామక్రమం ఉంటుంది. భూదేవి అంటాం మనం, భూమి కేంద్రం అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలం. ఎందుకంటే ఈ భూమి కూడా పదార్థం అనే స్థితిలో నుంచి పరమాత్మ అనే స్థితిలోకి ఉద్ధరించబడుతుంది సుమా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అని చెప్పారు. పురాణ సంకేతాలలో ఒక కల్పాంతం వరకు అంటే ఒక కల్పం అంటే 71 మహాయుగాలు అని చెప్తున్నారు. ఇక్కడ జరిగిన ఈ సంఘటననే పరమాత్మ యొక్క వరాహ అవతారం అని పిలుస్తారు. అంటే భూమి కూడా ఉద్ధరించి పదార్థం అనే స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి వెళ్ళేటటువంటి ఆ ప్రక్రియ ఉందే, దాన్ని వరాహ అవతారం అని పిలుస్తారటండి. ఇది చెప్తున్నారు మాస్టర్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా వరాహ అవతారంలో వచ్చి ఇట్లా కొమ్ముల మీద భూమిని అంతా రక్షించి పైకి తీసుకెళ్ళాడు, ఇవన్నీ కథల్లాగా ఉంటాయి కదా. దాని వెనక ఉండే అంతరార్థాలన్నీ కూడా ఆ ముడులన్నీ కూడా మాస్టర్ గారు విప్పారు మనకి. ఇది చెప్పి ఈ సంఘటనే పరమాత్మ యొక్క వరాహ అవతారం అని పిలుస్తారు. అందువల్ల ఈ రాశిలో ఈ అవతారం ధ్యానం చేయాలి. అంటే మకర రాశిలో వరాహ అవతారాన్ని ధ్యానం చేయాలటండి. సింహరాశిలో ఎవరిని ధ్యానం చేయాలి? మనం నరసింహ అవతారాన్ని ధ్యానం చేయాలి. అట్లాగా మనం వెనక్కి వెళ్తే ఏం చేసుకోవాలంటే ఏ రాశుల్లో మాస్టర్ గారు ఏ అవతారాలు మత్స్య అవతారాన్ని ఎక్కడ ధ్యానం చేయాలి? మనకి కామన్ సెన్స్ ఏంటంటే మీన రాశిలో ధ్యానం చేయాల్సి వస్తుంది. మత్స్యం కదా, మీనం కదా, అట్లా మన దశావతారాలకి మనం పెట్టుకుంటే రాముడు అంటే మనకి ఖచ్చితంగా మేషరాశి. ఆయనే అక్కడ ఆధిపత్యం కానీ లేకపోతే ఏది చూసినట్లయితే అది. అట్లాగా ఏ రాశుల్లో ఏ అవతారాలు ఉన్నాయనేది కూడా మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే ఆ లిస్ట్ అవుట్ చేసుకునే విధానంలో మళ్ళీ మనలో కొన్ని ఆలోచనలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశుల అవతారం ధ్యానం చేయాలి. వరాహ అవతార సూత్రం వెల్లడవడమే మనిషిలోని అత్యున్నత స్థాయి జ్ఞానము. ఈ వరాహ అవతారం అనేది ఏ ప్రిన్సిపుల్తో వచ్చిందో అది మనకి అది రివీల్ అవ్వటమే అత్యున్నత స్థాయి జ్ఞానం సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. వరాహం యొక్క ఎముక గుచ్చుకోవడం వలన బుద్ధుడు మరణించాడని ఒక దృష్టాంతం చెప్తారు. ఈ పంది వరాహం తాలూకు ఎముక గుచ్చుకొని బుద్ధుడు చచ్చిపోయాడు సుమా అని చెప్తారట. అది నిజంగా ఆయన అలాగా గుచ్చుకొని చనిపోయారా లేకపోతే సింబాలిక్గా చెప్పారా అనేది మనకు తెలియదు. ఖచ్చితంగా సింబాలిజం ఏదో ఉంటుంది ఖచ్చితంగా అక్కడ. దీని వెనక ఉన్న మహత్తరమైన భావనని ప్రబోధము పొందని బౌద్ధులు అర్థం చేసుకోలేకపోయారు. అంటే వరాహం తాలూకు కొమ్మ గుచ్చుకుని ఎందుకు చచ్చిపోయాడు బుద్ధుడు అనేటటువంటిది ఇనిషియేట్స్ కానటువంటి ఉపదేశాన్ని పొందనటువంటి బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోలేక సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు.
మానవుని ముఖం మీద భగవంతుని ముద్రగా రూపొందిన ఈ మకర రహస్య చిహ్నము పూర్తిగా ఉన్నతమైన రహస్య ఉపదేశములను కలిగి ఉంటుంది. మానవుడి తాలూకు ముఖం మీద భగవంతుని తాలూకు ముద్రగా, ద సీల్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ తలరాత అంటాం, తలరాత అని మామూలుగా మనం వాడతాం. మామూలుగా ది ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా యాడమ్ ఈవ్కి పిల్లలు పుట్టిన తర్వాత ఆ కథంతా చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్ సినిమాలో చాలా బాగా తీశాడు యాక్చువల్. తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రారంభించిన తర్వాత ఎప్పుడు ఆ కేత వస్తుంది ఆయన పేరు, ఎప్పుడు రెఫర్ చేద్దాం అనుకుంటానో మర్చిపోతుంటాను. ఆయన పెద్ద ప్రళయంలాగా అయితే వచ్చి, పెద్ద గాలి వాళ్ళలాగా ప్రళయంలాగా వచ్చి ఆకాశంలో పెద్ద మెరుపులు, ఉరుములు, మెరుపులు అంతా వచ్చి ఒక మెరుపు టక్ అని వచ్చి ఈ యాడమ్ తాలూకు యాడమ్ అండి కొడుకు, పెద్ద కొడుకు ఉంటాడే, అతని ఫోర్ హెడ్ మీద టక్కనే ఆ మెరుపు అంతా కూడా ఇలా గీతల్లాగా పడుతుంది. వాడు చాలా ఆ రోజుల్లోనే చాలా బాగా పిక్చరైజ్ చేస్తారు. అదేంటంటే ఇవాళ నుంచి కూడా నీ ప్రవర్తనతోనే నువ్వు జీవించు, అంటే నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో అలాగే ఉంటుంది నీ భవిష్యత్తు. ఇక భగవంతుడి చేతిలో, భగవంతుడి తాలూకు అధీనంలో, ప్రకృతి అధీనంలో లేడు ఇక మనిషి. తన తలరాత వాడికే ఇచ్చేసింది ప్రకృతి, భగవంతుడు. అప్పటి నుంచి వాడు చేసిన మంచి చెట్లకి వాడే బాధ్యత వహించాలి. ఆ సింబాలిక్గా ఇట్లా ఉంటుంది సుమా అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది. ఆ సింబాలిజంని మనకి ఈకే గారు ఎక్స్ప్లెయిన్ చేశారు బైబిల్ సినిమాకి వెళ్ళినప్పుడు. అది ఇక్కడ చెప్తున్నారు. మానవుని ముఖం మీద భగవంతుని ముద్రగా రూపొందిన ఈ మకర రాశి చిహ్నము పూర్తిగా ఉన్నతమైన రహస్య ఉపదేశములు కలిగి ఉంటుంది. అనేక రహస్యమైన ఉపదేశాలు కలిగి ఉంటుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. దీంతో మకర రాశి పూర్తి అయిపోయింది. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, రాశి అయిపోయింది కదా అమ్మయ్య అనుకోవద్దు. ఓపిక పట్టుకుని మళ్ళీ నేను ఒక వారం 10 రోజుల దాకా ఏదైతే మకర రాశిలో ఏవైతే రికార్డింగ్స్ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వలేదో అవన్నీ కూడా ఒక వారం 10 రోజులు ఎవ్రీ 2 డేస్కి ఒకటి చెప్పిన ఇస్తూ ఉంటాను. ఈ లోపల మీరు ఓపుకున్నటువంటి వాళ్ళు ఈ మకర రాశి మళ్ళీ ఒకసారి 23 లెసన్స్ కదా, 12 పేజెస్ ఉంటాయి మహా అయితే, అన్నీ కలిసి 12-13 పేజెస్ ఉంటాయి. చదువుకోండి, ఇంపార్టెంట్ అని అండర్లైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.